ఇది మీకు తెలుసా? శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడని మనందరికీ తెలుసు. కానీ అది నిజం కాదంటే మీరు నమ్ముతారా? మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు. కృష్ణ, భగవద్గీత చెప్పావు కదా, అవి కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం అవ్వలేదు, మళ్ళీ ఒకసారి చెప్పవయ్యా అని అడుగుతాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడికి కొంచెం కోపం వచ్చి, శ్రద్ధగా చెప్తే అప్పుడు వినలేదా, మళ్ళీ ఇప్పుడు చెప్పమని అడుగుతున్నావా అర్జున? అసలు అప్పుడు నేను ఎలా చెప్పగలిగానో తెలుసా? నా తల్లి దేవకి, తండ్రి వసుదేవుడు కుమారుడిగా నేను చెప్పలేదు అర్జున. మహావిష్ణువు యొక్క యోగమాయని నాలో ప్రవేశింపజేసుకొని చెప్పగలిగాను భగవద్గీత, అంతేగాని నేను కృష్ణుడిగా చెప్పలేదు కదా. లేకపోతే అంత తక్కువ సమయంలో అంత గీతని బోధించడం, ఎవరికి తెలియకుండా విశ్వరూపం చూపించడం నా వల్ల అవుతుందా? ఇదంతా చేసింది విష్ణువు యొక్క యోగమాయ అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. సో రేపటి నుంచి మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి మనం చెప్పుకుందాం.